బ్రదర్ సత్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పూట వర్తమానికులుగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. మరి ఆయన వచ్చే వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు. ఏది పూజింపబడునో ఏది దేవుడు అనబడునో దానిని అంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడును అని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికై వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ సన్నిధిలో ఈ సంఘమందు ఏర్పాటు చేసిన ఈ రూపాంతర అనుభూతి ఉపవాస కూడికలు 2వ దినము ఉదయకాలంలోనికి మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన తండ్రి, మీ సన్నిధిలో మమ్మలను ఏర్పాటు చేసుకుని మమ్మలను పిలుచుకుని మీ సంఘంలో మాకు స్థానాన్ని కల్పించినందుకే స్తోత్రాలు తండ్రి. మేము ఏ పాటి వారము తండ్రి, మీ నామమును కూడా ఉచ్చరించడానికి సరిపోలేని వారము నాయన. తండ్రి అని పిలవటానికి అనర్హులము తండ్రి. అయినా మీరు మా పట్ల ఎంతో ప్రేమను కనపరిచే తండ్రి. మాలో ఉన్న లోపాలను సరిచేసి మాలో ఉన్న పాపాలను తీసివేసి మీ కుమారుడైన క్రీస్తు కృపను బట్టి తండ్రి మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో కూడి ఉండగా దేవా, మీ మాటలతో మమ్మల్ని బలపరచండి తండ్రి. విలువైన శ్రేష్టమైన మాటల్లో ఉన్న భావాలను, అర్థముతో కూడిన విలువైన మాటలను మాకు తెలియచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయముతోను మీ సహాయముతోను మమ్మల్ని నడిపించమని, మా మనోనేత్రములు మీ వాక్యము ద్వారా వెలిగించి మీ వెలుగు మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మీ సహాయాన్ని అర్జిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. కూడి ఉన్న సంఘం అంతటికి, వేదికను అలంకరించిన పెద్దలు తండ్రి గారు పేతురయ్య గారికి, అలాగే అన్నయ్య కృపవరం గారికి, అలాగే డేవిడ్ రాజు గారికి, సాల్మన్ గారికి యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తూ మనందరి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. మంచిదండి. విలువైన మాటలు మనం దైవ గ్రంథం నుంచి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించేద్దాం. విస్తరించి మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు, కానీ సమయాన్ని నేను వినియోగించుకుంటూ కొన్ని సంగతులు నేను మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనమందరము కూడా క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించి ఆయన సంఘంలో చేర్చబడిన వారం. సమాజంలో దేవుడు తెలియక, దేవుడిని ఎరగక, ఈ లోకంలో దేవునికి దూరమై బ్రతుకుతున్న మనలను దేవుడు ఎంతగా ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మన పట్ల ప్రేమ చూపి మనలను పిలుచుకుని ఆయన ఏర్పాటులో మనల్ని నడిపించడానికి ఆయన అనాది సంకల్ప ప్రకారంగా మనకి అనుగ్రహించిన ఆ కృపకై, ఆ భాగ్యానికే మనం దేవుడికి ఎప్పుడు రుణస్థులమే. చాలామందికి మనలో కానీ లేదా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారిలో కానీ సంఘం పట్ల అంత అవగాహన లేకపోవచ్చు. సంఘం అనగానే సమాజంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. అవి డ్వాక్రా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ప్రాంతాలకు సంబంధించిన సంఘాలు కానీ మనం చూస్తూ ఉంటాం. ఆ సంఘాలతో కొందరు పోల్చుకోవచ్చు, మరికొందరు అనుకోవచ్చు. కానీ వీటన్నిటికీ ధీటుగా దేవుడు ఏర్పాటు చేసిన విలువైన శ్రేష్టమైన సంఘమే దేవుని యొక్క సంఘం. సంఘం పట్ల చాలామందికి అవగాహన లేకపోవడంతో ఈరోజు సంఘాన్ని చిన్నచూపు చూడటం, సంఘాన్ని హేళన చేయటం, సంఘాన్ని పట్టించుకోకపోవటం, అసలు సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోవటం, అసలు సంఘం అంటే లెక్క చేయకపోవటం అనే ధోరణిలో చాలామంది ఉంటారు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే
దేవుని యొక్క అనాది సంకల్పము లేదా దేవుని ప్లానింగ్ ఏమై ఉందో దైవ గ్రంథాన్ని మనం ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, త్వరగా వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు రాయబడిన మాట మీరు తర్వాత క్లుప్తంగా చదువుకోండి. కిందకు వచ్చినప్పటికీ, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అని చెబుతూ 9-10 వచనాల్లో కంటిన్యూషన్. 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగు చేయుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను అని తనలో తాను నిర్ణయం తీసుకున్నాడంట. బాగా ఆలోచన చేస్తే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆయనకి ఉన్న ప్లానింగ్ ఏంటి అని అంటే, ఈ ప్రకృతిని కలుగు చేయటంలో దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికున్న ఒక ఆలోచన, ఆయన ప్లానింగు, క్రీస్తునందు ఆయన ఏర్పాటు చేసుకున్న పిల్లలందరూ సంఘములో సమకూర్చబడాలి అనేది ఆయన ఆలోచన. అది కూడా యేసుక్రీస్తు ద్వారా జరిగే ఒక ప్రక్రియ, జరిగే కార్యం అది. ఈరోజు సంఘం విషయంలో చాలామందికి ఈ విషయాలు తెలియక ఎట్లా పొరపడుతున్నారో, ఎట్లా అపార్థం చేసుకుంటున్నారో, సంఘాన్ని ఎట్లాగా తిరస్కరిస్తున్నారో అన్న విషయాలు మనం ముందు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇలా దేవుడి యొక్క ఆలోచనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సంకల్పము అనాది కాలం నుంచి, అంటే ఈ జగత్తు పుట్టక ముందే దేవునికున్న ఆలోచన సంఘస్థాపన జరగాలి. అది ఎవరి ద్వారా జరగాలనంటే యేసుక్రీస్తు ద్వారా జరగాలి. ఆ యేసుక్రీస్తు ద్వారా జరిగిన ఆ సంఘ ఏర్పాటులో అనేకులు ఆ సంఘంలో చేర్చబడాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఆయన నియమింపబడ్డాడు అనడానికి పేతురు పత్రికలో స్పష్టంగా పేతురు గారు కూడా ప్రస్తావిస్తారు. ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమింపబడేను అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నియమించింది ఎప్పుడనంటే, దేవుడు ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే, అంటే 6 దినాలు సృష్టి చేయక మునుపు, ఆదాముని అవ్వని చేయక మునుపు దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే, ఆయన సంకల్పంలో యేసుక్రీస్తు ద్వారా ఆయనను స్వీకరించి ఆ సంఘంలో చేర్చబడి, ఆ జ్యేష్ఠుల సంఘము లేదా పరలోకం చేర్చబడే సంఘంలో సభ్యులుగా మనం చేరి, రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనటానికి సంఘముగా మనం సిద్ధపడి పరలోకములో నిత్యము ఆయనతో పాటు ఆయన ఉండే పరలోకమందు ఉండాలనేదే దేవుని ఆలోచన. ఈ విషయం మనలో కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే నేను రాయబడిన ఈ మాటలు మనం క్షుణ్ణంగా ఆలోచన చేస్తుంటే చూడండి, ఆయన ఏర్పాటు ఎట్టిదో, ఆయన సంకల్పం ఎట్టిదో, ఆయన ఉద్దేశం ఎట్టిదో మనం స్పష్టంగా చూస్తున్నప్పుడు, సంఘము ద్వారా దేవుడు మనలందరినీ కూడా సంఘంలోనికి పిలుచుకుని సమాజంలో నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధుల సహవాసములో మనలందరినీ కూడా సమకూరుస్తున్నాడు. ఈ విషయంలో మనం ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చదవబడిన తెస్సలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం చూద్దాం. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుడునని కనపరుచుకుంటున్నాడంట, దేవుని ఆలయంలో కూర్చున్నాడంట. ఈ చెప్పబడిన ఈ మాటలు అర్థం ఏంటంటే, ఏది పూజింపబడాలి, ఏది కనపరచబడాలి, ఏది ఆరాధింపబడాలి అన్న విషయంలో ఆలోచన చేస్తే, సంఘము ద్వారా దేవునికి ఆరాధన జరగాలి, సంఘము ద్వారా దేవుడిని సేవించాలి, సంఘము ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి. కానీ ఈ సంఘములో ఎవరు కూర్చున్నాడంట? ఎవరు కూర్చున్నాడు? వాడు అన్నాడు. వాడనంటే దుష్టుడు. ఇక్కడ ఆలోచన చేయండి, దేవుని ఆలయంలో కూర్చుండెను అన్నాడు. దేవుని ఆలయంలో కూర్చుండెను. దేవుని ఆలయం అంటే ఈ కూడికలు అయిన అనంతరం మనం ఎవరింటికి వారు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చెప్తామంటే, నేను ఆలయానికి వెళ్ళాలండి అని అంటాం, లేదా చర్చికి వెళ్ళాలండి, లేదా మందిరానికి వెళ్ళాలని అంటాం. అంతేనా? ఎందుకు మందిరం అంటే ఎక్కడుంది? ఇదిగో మనం కూడుకున్న
ఈ చోటే ఈ కట్టడమే మనం మందిరం అనుకుంటాం, ఇదే మనం ఆలయం అనుకుంటాం. సో చాలామంది ఇదే ఉద్దేశంలో ఉంటారు, ఆలయానికి వెళ్ళాలండి లేదా మందిరానికి వెళ్ళాలండి అని అంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ కట్టడాల్లో దుష్టుడు కూర్చోలేదు, దుష్టుడు కూర్చోడు. మరి ఎక్కడ కూర్చుంటాడు అనడానికి స్పష్టంగా బైబిల్లో విన్న విషయాల్ని మనం ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసిన పత్రికలో అసలు దేవుని ఆలయం అంటే ఏంటో స్పష్టంగా చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకి ఒక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. చూడండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 3:16 కూడా చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అన్నాడు. చూడండి. మీరు దేవుని ఆలయము, ఎవరు ఆలయం అంట? మీరు దేవుని ఆలయము అన్నాడు. చూడండి. మనం ఎవరిని ఎత్తుకుని? దేవుని ఆలయం. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరు? దేవుని ఆలయాలు. ఇప్పుడు బాగా గమనించండి, మనము దేవుని ఆలయమా? వ్యక్తికి దేవుని ఆలయాలా? ఎవరికి వారే దేవుని ఆలయమైనా ఇక్కడ చెబుతున్న మాటల భావం ఏంటంటే సంఘము దేవుని ఆలయము అని అర్థం చేసుకోవాలి. మీరు అని బహువచనం ఉపయోగించాడు. చూడండి. మీరు అని అనగానే సమూహము, సమాజము, సంఘము. మీరు దేవుని ఆలయము అన్నాడు. చూడండి. ఈ దేవుని ఆలయము, మీరు దేవుని ఆలయము అని అన్నాడు. ఇంకా అర్థం కావడానికి మరొక మాట మనం చూద్దాం. క్షమించండి, కొరింథీ పత్రికలోనే ఒక మాట కనబడుతుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం, 16వ వచనం. దేవుని ఆలయమునకి విగ్రహములతో ఏంటి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. చూడండి. మనం ఎవరమంట? జీవము కలిగిన దేవుని ఆలయము అన్నాడు. చూడండి. జీవము కలిగిన దేవుని ఆలయము లేదా మందిరము లేదా సంఘము అని అర్థం. ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ కట్టడ అనేది కదులుతుందా? ఈ మందిరానికి జీవం ఉందా? ఈ కట్టడకే లేదు. కానీ మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటంటే ఆ కట్టడలోనికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే ఆ అనుభూతి అంతా ఇంత కాదు. మంచిది, దాన్ని కాదనలేము. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే సంఘమే దేవుని ఆలయము. దేవుడు ఎక్కడ నివసిస్తాడనంటే మనం చెప్పుకున్నట్టుగా ఈ కట్టడ మందిరాల్లో కాదు, సంఘము అనే ఆయన మందిర ఆలయములో ఆయన నివసిస్తాడు. సంఘం అనే దేవుని ఆలయంలో ఆయన నివసిస్తాడంటే మన మధ్య, మనలో నివసిస్తాడు ఆయన. ఆయన ఆలోచన మనలో నివసించాలని. కానీ మనం ఏమనుకుంటామనంటే ఆలయంలో ఉంటాడండి, ఆ మందిరంలో ఉంటాడని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు మీలో ఉంటాను, మీతో ఉంటాను అన్నాడు. కింద కంటిన్యూషన్ చదవండి. ఇక్కడ కిందకి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 నుంచి, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున చూడండి, నేను ఎలా ఉంటానంటే వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని చెప్తాడు. చూడండి. ఎందుకు దేవుడు ఎవరిలో ఎక్కడ నివసిస్తాడంట? మనలో అన్నాడు. చూడండి. నేను వారిలో అన్నాడు. చూడండి. వారిలో అంటే మనందరిలో, మనలో, మన మధ్య, సంఘమందు, సంఘములో ఆయన నివసిస్తాడంట. ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే ఈ కట్టడాలు చాలా చక్కగా అమర్చుతారు. ఇలా కట్టిన తర్వాత ఈ మందిరాన్ని చూస్తున్నప్పుడు చాలా సుందరంగా, చాలా అందంగా కనబడడానికి మనం చాలా చక్కగా నిర్మించుకుంటూ ఉంటాం. దేవుడు కూడా బాగా గమనిస్తే దేవుడు కూడా కట్టుకున్నది ఏదైనా ఉందా ఈ లోకంలోనంటే అది సంఘం. ఆ సంఘం లేదా ఈ సంఘం ఎవరి వలన కట్టబడటానికి కుదరని పని. చూద్దారా 127వ కీర్తన ప్రారంభపు మాట. 127వ కీర్తన ప్రారంభం మాట చూడండి త్వరగా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే అన్నాడు. చూడండి. ఏంటంట? దేవుడు ఇల్లు కట్టించకపోతే దానిని కట్టాలనుకుంటున్న వారి ప్రయాస ఏమైపోద్దంట? వ్యర్థమవుద్దంట. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు? ఏ ఇల్లు గురించి? మనం ఇల్లు కట్టుకోవాలి కదండి, ఆ ఇల్లు గురించి అండి. దేవుని సహాయం లేనిదే మనకి ఏముండదు. మనం ఎంత కట్టాలన్నా మనకి కుదరని పని అని అనుకుంటున్నారా? అలా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే దేవుని సహాయం లేనిదే ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఏది జరగదు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టాలనుకుంటున్న వారి ప్రయాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది అని అన్నాడు. ఎందుకు? ఆయన కట్టే ఇల్లు ఏంటి? ఆయన కట్టిన ఇల్లు ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి.
పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మీరు ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకు యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచాలో కిందకి చెప్తున్నాడు. దేవుని ఇల్లు అంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు అంటే చూడండి. మోసే ఎవరి ఇల్లు అంతటి మీద నమ్మకంగా ఉన్నాడంట? దేవుని ఇల్లు అంతటి మీద, దేవుడు కట్టుకున్న ఇల్లు అంతటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు? దేవుడు కట్టిన ఇల్లు ఏంటో కిందకి చదవండి, కంటిన్యూషన్. 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చూడండి, సమస్తాన్ని కడుతున్నవాడెవరు? దేవుడే. ఇల్లు కట్టాలనంటే అది చక్కగా కట్టబడుతుంది ఒకని చేత. కానీ ఇప్పుడు బాగా గమనించండి, సమస్తాన్ని కడుతుంది దేవుడే, అలాగే ఆయన ఇల్లుని కట్టుకుంటుంది కూడా ఆయనే. కిందకి రండి. ఇంటికంటే దాన్ని కట్టిన వానికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడేను. కంటిన్యూషన్. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మనం స్థిరముగా చేపట్టితే మనమే ఆయన ఇల్లు అన్నట్టు చూడండి. ఏంటంటే మనమే ఆయన ఇల్లు అన్నట్టు చూడండి. ఇప్పుడు కీర్తనలో చెప్పబడిన మాటలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఆయన ఇల్లు మనమే. ఆయన కట్టుకున్నది ఏంటంటే సంఘం. ఆయన నియమించుకున్నది ఏంటంటే సంఘం. యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించటంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో చెడిపోయిన సంఘంలో నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధమైన సంఘంగా మనల్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలో మనల్ని అందరినీ కూడా పవిత్రులుగా కాపాడుతూ పరమందు చేర్చుకొనడానికే ఆయన ఏర్పాటు చేసింది సంఘం. దేవుని ఆలోచన యేసుక్రీస్తు ద్వారా మొదలైంది అని అనుకుంటాం, అది పొరపాటు అవుద్ది. ఎందుకంటే ప్రారంభం నుంచి మనం చూసాం ఆయన అనాది సంకల్పంలో ఈ జగత్ పునాది వేయబడక మునిపే దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా సంఘం ఏర్పాటు చేయాలి, ఆ సంఘంలో అనేకులు చేర్చబడాలి. దానికి ఆయన చేస్తున్న ప్రణాళికలో ఆయన చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆది నుంచి అంటే ఆది నుంచి కూడా ఆయన ఆలోచన ఎలా ఉన్నదని అంటే అబ్రహాము నుంచి మనం మొదలు పెడితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ద్వారా ప్రారంభమైన ప్రస్తావన యేసుక్రీస్తు యొక్క సంఘ స్థాపన వరకు జరుగుతూనే వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండము క్షమించండి 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. 12వ వచనం నుంచి ఇక్కడ అబ్రహాము గారికి దేవునికి మధ్య జరిగిన సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రొద్దుగుంగ పోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమును నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చబడుదు అని అన్నాడు. చూడండి, జరగబోయే సందర్భాన్ని దేవుడు అబ్రహాముకి ముందే చెప్తున్నాడు. ఏంటంటే ఏం జరగబోతుందో, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు సుమారుగా నీ సంతతి వారు, నీ సంతానం వారు వారికి దాసులుగా ఉండి వారి చేత వెట్టి పనులు చేయించబడుతూ వారి మధ్య నలిగిపోతూ ఉంటారు. ఆ తర్వాత వారిని విడిపించి నేను ఐగుప్తు దేశం నుంచి కానానికి ప్రయాణంలో నేను నడిపిస్తాను అని దేవుడు ముందుగానే అబ్రహాముకి తెలియజేస్తున్న సందర్భం. ఇంకా మనం చూడగలిగితే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. ఆదికాండము 12 3వ వచనం, నిన్ను ఆశీర్వదించి 2వ వచనం చూద్దాం. చూడండి 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందుదువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అని చెబుతూ దేవుడు అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఏంటంట అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే నీవే కాక, నీ వంశం వారే కాక, నీ జాతి వారే కాక. అప్పటికి ఇస్సాకు పుట్టలే, వాగ్దాన పుత్రుడు అప్పటికి పుట్టలేదు. కానీ పుట్టక ముందే దేవుడు చేయబోతున్న గొప్ప ఘనమైన కార్యాన్ని అబ్రహాముకి తెలియజేస్తూ
ఏం జరిగించబోతున్నాడో ఆయన ప్రణాళికని, ఆయన సంకల్పాన్ని అబ్రహాము గారికి చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా నీ యందు ఆశీర్వదింపబడతాయి అన్నాడు. ఈ విషయం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అబ్రహాము గారికి బాగా అర్థమైంది. ఎలా ఆశీర్వదింపబడతాడు? అప్పటికే అబ్రహాము గారికి వయసు అయిపోయింది కదా, నేడో రేపు ఆయన కాటికి వెళ్ళిపోయే సమయం అది. మరి ఆయన యందు ఎలా ఆశీర్వదింపబడతాయి భూమి మీద ఉన్న సమస్త వంశములు? మనం ఇలా ఆలోచన చేస్తే అర్థం కాదు, కానీ దేవుని ప్లానింగ్లో అబ్రహాము గారికి తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, ఆయన తర్వాత పుట్టబోయే ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది గోత్రికులు, వారి ద్వారా ఏర్పాటు చేసుకున్న దేవుడు ఇజ్రాయిలీలు గోత్రములో, యోధా గోత్రములో జన్మించబోయే యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు పుట్టక మునుపు ఇజ్రాయిలీలేనా ప్రజలని దేవుడు చెప్పాడు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఇజ్రాయిలీలే కాదు, ఇజ్రాయిలీలు కాని వారిని కూడా నేను స్వీకరిస్తానని పేతురుకి దర్శన సందర్భంలో తెలియజేస్తారు, కొర్నేలి సందర్భంలో. అంటే మనకి ఏమర్థమవుతుంది? సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వాదింపబడతాయి. ఎలాగనంటే అది యేసుక్రీస్తు ద్వారా అనే ప్రణాళికని ముందే చెప్తున్నారు చూడండి. అంటే దేవునికి ఆలోచన ఎప్పుడుది? జగత్పునాది వేయబడక మునిపే. అంటే మీరు అర్థం చేసుకోండి, సంఘం అనే ఏర్పాటులో దేవుడికి ఉన్న ఏర్పాటు ఏంటి, దేవునికి ఆలోచన ఉద్దేశం ఏంటంటే, ఇది ఇప్పుడే పుట్టింది కాదు. ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన ఏర్పాటుని బట్టి ఈ సృష్టిని కలుగజేసిన విధానము, మనల్ని పుట్టించిన విధానం ఏంటంటే సంఘములో చేర్చబడాలి, సంఘంలోనికి మనం రావాలి, యేసుక్రీస్తునందు విశ్వసించాలి, ఆ యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడాలి, యేసుక్రీస్తుని బట్టి పరమునకు చేర్చబడాలి. ఇంకా మనం ముందుకెళ్తే అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దాన ఫలములు అనుభవించడానికి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇజ్రాయేలీల జనాంగం. అప్పటికే వాళ్ళు ఎవరంటే అన్యుల దేశములో అన్యులుగా బ్రతుకుతున్న దేవుని పిల్లలు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు. ఇప్పుడు వారిని విడిపిస్తానని వారందరూ ఆశతో కానాను దేశానికి ప్రయాణమే వస్తారని దేవుడు ముందుగా అబ్రహాముకే తెలియజేశాడు కదా. అబ్రహాముకు తెలియజేసిన ప్రకారముగానే దేవుని ఏర్పాటుని బట్టి వారి మూలికలు విన్న దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించి నిర్గమకాండంలో సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. మోషే అనే ఒక గొప్ప నాయకుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే ద్వారా దేవుడు ఆ ఇజ్రాయేలీలను ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి, ఆ దుష్ట సంఘాన్ని నుంచి విడిపించి, దేవుడు కట్టబోయే ఆ పరిశుద్ధ సంఘంలోనికి వారందరినీ పిలుచుకుని ఏర్పాటు చేసుకుని వారి కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ లేఖనాలను, పరిశుద్ధ ఆజ్ఞలు ఇవ్వటానికి ఆయన కానానికి ప్రయాణంలో మోషే నాయకత్వంలో వారిని తీసుకుని రావటం మనకు తెలుసు. వారందరూ కూడా ఆ ఐగుప్తిలో సంపాదించినవన్నీ వారు వెంట తీసుకుని బయలుదేరారు. అంతేకాదు, బాగా ఆలోచించేయండి, ఆ ఐగుప్తిలో ఉన్నప్పుడు వారు ఐగుప్తుల వలె బ్రతికారు. ఐగుప్తులకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఇజ్రాయేలీలు వారి మధ్య బ్రతుకుతున్నప్పుడు అదే ఆలోచనతో ఉన్నారు. ఏంటంటే వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, అక్రమం, అన్యాయం, ఎదుటివాడిని కించపడటం. ఇలా చెప్పాలంటే సమాజంలో ఒక చీడ పురుగులా బ్రతికే పరిస్థితులు అవన్నీ. అలా బ్రతుకుతున్న ఆ సమాజంలో నుంచి వారిని రక్షించడానికి విడిపించి వారిని నడిపించి అరణ్య మార్గం ద్వారా కానానికి తీసుకుని వెళ్ళే ప్రయాణంలో సుమారుగా 6 లక్షల మంది కాల్బలముతో, 6 లక్షల మంది కాల్బలం అంటే అర్థం, కాల్బలము అని అంటే యుద్ధ వీరులు, సైనికులు లేదా యోధులు అని అర్థం. యోధులే 6 లక్షల మంది అంటే మరి ముసలివారు, ఆడవాళ్ళు, పిల్లలు, వీళ్ళందరూ లెక్కేసుకుంటే ఎంతమంది ఉంటారు? సుమారుగా లక్షల్లో ఉంటారు. అంతమంది జనాంగానికి ఒక్కడే నాయకుడు. ఎవరైనా? మోషే. ఒక్కడే కాపురిగా ఉన్నాడు. ఎవరైనా? మోషే. అలా మోషేని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పాటులో, ఆయన నాయకత్వంలో ఆ సమాజం, ఇజ్రాయేలీల సమాజం బయలుదేరి వస్తున్నప్పుడు ఆలోచించేద్దాం. 6 లక్షల మందిని కంట్రోల్ చేయటం అంటే మామూలు విషయం అండి? మన ఏపీ జనాభా ఎంతండి? 5 4? సుమారు 5కి వెళ్ళిపోయారులేండి. తెలంగాణ అయితే 4, 2 కలిపితే 9 ఉండేది అనమాట. అంటే 9 కోట్ల జనాభా ఏపీ, ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడైతే తెలంగాణ 4, ఏపీ 4, 5కి వెళ్ళింది అనమాట. ఒకటే నాయకుడు. ఎవరైనా చెప్పండి. ఇప్పుడు సీఎం అనొచ్చులేండి కదా, ఆయన నాయకత్వంలో మనం వెళ్తాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగిన ఎవరిని తిడతాం? ఎవరిని? ఇంట్లో కరెంటు పోయినా, రోడ్లు బాగోపోయినా వెంటనే ఎవరిని తిడతాం? కదా. సరే, అదొకసారి పక్కన పెడదాం. మన కుటుంబం దగ్గరికి వద్దాం. మన ఫ్యామిలీలో సుమారుగా తల్లిదండ్రులతో కలిపి 6, 5, 2 లేదా 4 లేదా 10 మందిలా ఉంటాం కదా. 4 పిల్లల్నే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కదండి.
6 లక్షల మంది కాలబలముతో బయలుదేరినప్పుడు మరి వాళ్ళకి స్త్రీలు ఉన్నారు, ముసలివారు ఉంటారు, పిల్లలు ఉంటారు. మరి వాళ్ళని కంట్రోల్ ఎలా చేసి ఉంటాడంటారు మోషే? మనం ముందుకెళ్తే సంఘం, ఇప్పుడున్న సంఘం గురించి ఆలోచన చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మా సంఘ సభ్యులు ఎంతమంది తెలుసా? ఎంతమంది అండి? మాకు ఎన్ని ఆరాధనలు జరిగితే తెలుసా? ఖాళీ లేక రోజు ఆదివారంలో ఎన్ని ఆరాధనలు? 4-5 ఆరాధనలు జరుగుతాయండి అంటారు. 1,00,000 మందితో ఆరాధించే ఏకైక గొప్ప సంఘం అని అంటారు. నిజమే కదండి? మంచిదే కదా? కాదనలేము. మరి 1,00,000 మందితో ఆరాధన చేస్తే 1,00,000 మంది ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? సంఘం నడిపించడం అంటే, సంఘాన్ని కాయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అలా మోషే నాయకత్వంలో బయలుదేరి ఇశ్రాయేలు అందరూ వస్తున్నప్పుడు మీకు బాగా గమనించండి, ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వారిలో నేను కొంతమందికి నచ్చవచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. అలా అంటారు ఏంటండి, మీరు ఎప్పుడు మాకు ఇష్టమేనండి, నచ్చుతారండి అనుకుంటారు. దేవునికి స్తోత్రం, అలా ఉంటే మంచిదే. మోషే విషయంలో మనం తీసుకుంటే మోషేని కొంతమంది ఇష్టపడ్డారు, కొందరు ఇష్టపడలేదు. సందర్భాలు మనం చూసే ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా. సంఘ స్థాపనలో యేసుక్రీస్తు ద్వారా జరిగిందని మనం ఎలాగైతే తెలుసుకున్నామో, ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఆయన ఎలా పోల్చాడు, ఎలా పిలిచాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. త్వరగా. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను తన పితరులతోనూ అరణ్యమందు ఉన్న సంఘముతోనూ ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునినవాడు ఇతడే. చూడండి, అరణ్యమందు ఉన్న సంఘము అన్నాడు. చూడండి ఏంటంట, ఇంతకీ అరణ్యమందు ఉండి అరణ్యములో ప్రయాణమై కానానికి వచ్చింది ఏంటికి? ఇశ్రాయేలీయుల సమూహమే, కానీ అది సంఘము అన్నాడు. చూడండి ఏంటంటే అది సంఘం. ఇంకా అర్థం కావాలంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి. లేవికి మునిమనవడును, కహాతుకు మునిమనముడును, ఇస్సారు కుమారుడు కోరాహు, రూబేనీల ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను. 2వ వచనం చూడండి, ఇశ్రాయేలు పేరు పొందిన సభకిల్లో. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే 3వ వచనం చివరి లైన్లో అంటాడు. 3వ వచనం చివరి లైన్లో, యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొని ఉన్నారన్నాడు. చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజల్ని దేవుడు దేంతో పోల్చాడని అంటే సంఘము అన్నాడు. చూడండి, యెహోవా సంఘము మీద దేవుని సంఘము అరణ్యములో ప్రయాణం చేసింది. అలా సంఘంగా ఏర్పాటు జరిగిన తర్వాత మీరు ఆలోచన చేస్తే కానానికి వీళ్ళు ఎలా వచ్చేస్తారు? కానానికి వచ్చిన తర్వాత కానానులో వీళ్ళు భూభాగాన్ని పంచుకున్న తర్వాత దేవునికి ఒక మందిరాన్ని కడతారు, లోకపరమైన మందిరం. ఇటువంటి మందిరాన్ని కడతారు. దేవుడు అప్పటికే చెప్తాడు, మీరు కట్టే మందిరంలో నేను ఎలా నివసిస్తాను, నాకు కొలతలు చెప్తాను, మీరు ఏమైనా కట్టగలరా అని అంటాడు. అది సాధ్యం కాకపోయినా దేవుడు మాత్రం ఆ దేవాలయంలో కట్టబడిన మందిరంలో అతి పరిశుద్ధ స్థలం ద్వారా ఆయన ప్రత్యక్షమై ఆయన కార్యాలు జరిగించుకున్న పరిస్థితులు మనకు తెలుసు. మరి ఇప్పుడున్న ఆ దేవాలయం ఏమైంది, ఇప్పుడున్న ఆ మందిరం ఏమైంది? ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటంటే మొన్న ఒక న్యూస్ హల్చల్ జరిగింది. ఏంటంటే యెరూషలేము మందిరం మరలా కట్టబడబోతుంది. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకడికి అందరూ సిద్ధం కండి అన్నారు. యేసుక్రీస్తు రెండో రాకడ ఏంటో తెలుసా? మందిరం కట్టబడతాం. అలా మందిరం కట్టబడిందంటే యెరూషలేములో కూర్చబడిన మందిరం, ఇప్పుడున్న యెరూషలేములో మసీదు ఉందన్నమాట. ఆ మందిరంలో మరలా తిరిగి మందిరం కట్టగలిగితే యేసుక్రీస్తు వారు ఆ మందిరంలోనికి వచ్చి అక్కడే వర్షిప్ జరిగింది, అక్కడే నూతన యెరూషలేము పట్టణం ద్వారా దేవునికి ఘనమైన కార్యాలు జరిగితాయని విశ్వసిస్తారు. చాలా అలచల్ జరిగింది. కానీ విషయం ఏంటంటే అక్కడ కట్టబోయే మందిరానికి, దేవుని వాక్యం చెబుతున్న మందిరానికి ఎటువంటి పొంతిక లేదు. అంటే అర్థం ఏంటంటే ఆ మందిరం అనేది లోకానుసారమైనది, కానీ వాక్యానుసారమైన విషయంలో మీకు తెలియజేసేది ఏంటంటే సంఘమే మందిరమైనప్పుడు ఈ లోక కట్టడాలకి దేవుడు ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఆ విషయాలు కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే సంఘము అరణ్యమందు ప్రయాణం చేసిన ఇశ్రాయేలీయులందరినీ దేవుడు దేంతో పోల్చాడు? సంఘం. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరున్నారు? అహరోను ఉన్నాడు, మిరియాము ఉంది, ఇంకా మోషే ఉన్నాడు, ఇంకా ఇశ్రాయేలీయుల 12 గోత్రికులు ఉన్నారు. ఇక్కడ 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కోరాహు కుటుంబం కనబడుతుంది. చూడండి, ఎవరిల్లు? కోరాహు కుటుంబం. ఈ కోరాహు కుటుంబం గురించి ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది గ్రంథంలోనంటే 2వ వచనం చూడండి, ఇశ్రాయేలీయుల పేరు పొందిన సభకులను సహస్రాధిపతి ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి
మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడాను అన్నాడు. చూడండి, ఎందుకు వీళ్ళకి వచ్చిన పొరపాట్లు ఏంటనంటే, భేదాలు ఏంటనంటే, మోషేనే ఎదిరించటం. ఎవరు? కోరాహుతో మరికొంతమంది వారి కుటుంబం. ఇందుకు మోషేని ఎదిరించడానికి చేసిన పొరపాటు ఏంటి? ఏది ఉండదు. మీరు బాగా గమనించండి, ఏది ఉండదు. కానీ చెప్పుడు మాటలు విని, లేనిపోడు ఆలోచన పెట్టుకుని, నాయకత్వం లక్షణాలతో కొంతమంది తిరుగుబాటు చేస్తూ ఈ కోరాహు కుటుంబంలో జరిగిన సందర్భాలను బట్టి వారందరినీ ప్రేరేపిస్తూ మోషే మీద ఎదురు తిరిగి దాడి చేశారంట. ఏమని చేశారంటే, ఇక మాకు పని లేదు, మాతో మీకు పని లేదు, ఇంకా మీరెవరో మేమెవరో అన్నారు. చూడండి, మీరెవరో మేమెవరమో అంటే, అప్పటి వరకు మోషే నాయకత్వంలో నడిపింపబడి కానాని ప్రయాణంలో ఆ సంఘాన్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు కొంతమంది లేచేయమన్నారంటే, సంఘానికి ఎదురుగా అంటే నడిపిస్తున్న నాయకుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఎవరు? కోరాహు ఒక్కడే అని అనుకున్న పొరపాటు తన కుటుంబంతో మరలా ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడంట? 250 మందినంట. ఎంతమంది? ఈ సందర్భాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఇదే సంఖ్యాకాండంలో మరొక సందర్భాన్ని మనం చూద్దాం. వారు ఎవరో కాదు, బాగా గమనిద్దాం. 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము. సంఘాన్ని నడిపించడంలో మోషే ఎదుర్కొన్న సమస్యలు మనం తెలుసుకోవాలి. అసలు సంఘానికి ఉన్న వాల్యూ ఏంటి, సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు, సంఘం ద్వారా జరిగించే కార్యాలు ఏంటి, అసలు సంఘం అంటే ఏంటో మనం తెలుసుకోకపోతే జరిగే అనర్థాలు, పొరపాట్లు మనలో చాలామంది కలిగి ఉంటాం అనటానికి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని నేను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు, ఇంతకీ వీళ్ళు ఎవరు? వీళ్ళు ఇజ్రాయేలీలో గోత్రిగా అయితే పర్వాలా, వీళ్ళ కుటుంబీకులు, రక్త సంబంధులే మోషే మీద తిరగబడుతున్నారు. ఎలా, ఎందుకు అనంటే అతనికి విరోధంగా మాట్లాడుతున్నారంట. ఎలా మాట్లాడుతున్నారంటే 2వ వచనంలో, మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా, ఆయన మా చేతను పలికింపలేడా అని చెప్పుకున్నారంట. చూడండి ఎలా తిరగబడ్డారంట. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. నేను ప్రసంగికుని కాదా, నేను మాట్లాడలేనా, నా వల్ల కాదా, పాస్టర్ గారు ఏం మాట్లాడాలా? మీకు అర్థమైందా? మోసే సిచ్యువేషన్కి సంఘంలో ఉన్న సభ్యులకి మనం ఆలోచించేద్దాం. మీరు బాగా గమనించండి, కొందరిని స్వార్థికులుగాను, మరికొందరిని కాపరులుగాను, ఏ విధము చేతనైనా సంఘము క్షేమాభివృద్ధి చూడాలి. అది దేవుని ఏర్పాటు, దేవుని ఆలోచన. ఇప్పుడు ఆలోచన చేస్తే ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయటం మోసే వాళ్ళు కూడా కాలేదు. నిజంగా ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది చెప్పమంటారా? నా మీద తిరగబడుతున్నాడా, ఆడేంటాడు బతికేంటో నాకు తెలియదు అనుకుంటున్నారా అని మనం ఆలోచన చేస్తాం. అడ్డొచ్చిన అన్ననే చంపేశాం. మీకు అర్థం కాలేదు అనుకున్నాం. ఆస్టర్ గారండి, ఆయన జీవితం అగామయ గోచరం అయిపోయింది. పిచ్చివాడుగా, కామెడియన్గా మారిపోయాడు. హూ ఇస్ దిస్? ఎవరు? అయ్యో, నీరు లేని పాల, పాలు లేని నీళ్ళ? మీరు అర్థం చేసుకోండి, అర్థమై ఉంటుంది. మనం చేసే పనులు బట్టి మనకి కంపల్సరీ శాపాలు, శిక్షలు కూడా వస్తూ ఉంటాయి. తెచ్చుకుంటాడు, మనం ఏం చేస్తాం మరి? ఈ సిచ్యువేషన్లో, ఈ సందర్భంలో ఆయన ఉంటే ఏం జరుగుతుందో మనం స్పష్టంగా చూసాం కదా. కానీ మోషే చూడండి, మోషే మీద ఎలా తిరగబడ్డారంటే వీళ్ళు, ఇంకెవరి ఇల్లు? మిర్యాము అహరోనులు విరోధముగా మాట్లాడుతున్నారంటే. ఎంత విరోధంగా మాట్లాడుతున్నారంటే, మోషేని పక్కకు పెట్టి మనమే దీన్ని లీడ్ చేద్దామంటారు. ఇందుకు విషయం చెప్పమంటారా? చాలామంది మాట్లాడడానికి విషయం చెప్తారు. అసలు మోసే అహరోనుని తెర మీద తీసుకొచ్చాడు. మోసే గనక అహరోనుని గనక దేవునికి పరిచయం చేయకపోతే అహరోను ఎక్కడ? నిర్గమకాండము 4వ అధ్యాయం సందర్భం అంతా ఉంటుంది. ప్రభా, నేను నత్తివాడును, నేను మాట్లాడలేనని అన్నాడు. నువ్వు ఎవరిని పంపాలో వాడిని పంపించి నేను వెళ్ళలేనన్నాడు. మోసే ఇంటెన్షన్ ఏంటో తెలుసా? తనతో పాటు తన అన్నని కూడా సంఘంలో ఒక బలమైన సాధనగా నిలబెట్టాలని. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మోషే దావీదు రాసిన కీర్తనలో మనకు అర్థమవుతుంది. ఏమంటాడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని కింద చెప్తా ఉంటాడు. అది అహరోను గడ్డమ మీద నుంచి. అహరోనుని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? అహరోనుని ముందు పెట్టింది మోసే. వెనకున్నది ఎవరంటే మోసే ఉన్నాడు, కానీ ముందున్నది ఎవరు? అహరోను కనబడిన వెనకుంది ఎవరు? ఇంతకి మోసే ఉన్నాడు. ఇక్కడ మోసే మీద ఎదురు తిరుగుబడిన మిర్యాము అహరోనులు కలిపి మోసే ఎంత గొడవ చేయాలి, ఎంత లొల్లు చేయాలి.
సంఘంలో చాలా ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, మనకి చాలా ఎదుర్కొంటూ ఉంటాం. మన సంఘమే కాదు, అన్ని సంఘాల దుస్థితి ఇదే. అన్ని సంఘాల దుస్థితి ఇదే. అసలు సంఘం విలువ తెలిస్తే ఎలా ఉంటామో తెలుసా? కుక్కిని పేను తెలుసా మీకు? కుక్కిని పేను అంటే తెలుసా? పేలు బాగా చూసుకుంటారు కదా లేడీస్. ఏం చేస్తాం పేరుని? కనబడితే ఏం చేస్తాం పేరుని? ఏం చేస్తాం? బొట్టకిన వేలుతో అలా నొక్కేస్తాం అనమాట. పైకి లేకటకలా కనబట్టకలేదు కదా. అంటే అర్థం ఏంటో తెలుసండి? మరలా అది కనబడకూడదు అనమాట. అంటే అర్థం ఏంటంటే అణిగిమణిగి ఉండటం అనమాట. ఆలోచించేద్దాం. ఇక్కడ చూడండి, మిరియాము ఆహారోని విషయంలో జరిగింది మోషేకి వినబడింది. మోషే కన్నా ముందు ఎవరికి వినబడింది తెలుసా? దేవునికి వినబడింది. దేవుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేశాడు. మామూలు మీటింగ్ కాదు తెలుసా మీకు? చాలా 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 జాగ్రత్తగా ఉండండి. సేవకుడు, సంఘము దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పంలో నిలబెట్టుకున్న సంఘాలు. ఇది నాకు తెలియక ఫస్ట్లో చాలా రకరకాలుగా అనుకున్నాను. కానీ దేవుని నడిపింపుని బట్టి పరిచర్యలో ముందుకెళ్తే తెలుస్తున్నది ఏంటంటే సంఘము, దాని విలువ, సంఘము సమస్యలు, సంఘం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజమే. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ చూడండి, హఠాత్తుగా మరలా వాళ్ళకి ఎమర్జెన్సీ మీటింగ్ వచ్చి చూడండి. వీళ్ళు మనసులో అనుకోవటం, ఎమర్జెన్సీ కాల్ రావటం. 3వ వచనం, యెహోవా మాట విని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి అని హఠాత్తుగా అంటే అర్థం. హఠాత్తుగా అంటే అర్థం ఎమర్జెన్సీ కాల్ అనమాట. ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనకి వెంటనే ఫోన్ వస్తుంది. అప్పుడే పని చేసుకుంటూ ఉంటాం, అప్పుడే వంట వండుకుంటూ ఉంటాం, అప్పుడే పడుకుని ఉంటాం, సంథింగ్ ఏదైనా చేసుకుని ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే ఉన్నపాటున పనులన్నీ విడిచిపెట్టి, ఆలోచనలన్నీ పక్కన పెట్టి వెంటనే పరుగున వెళ్తాం. అలా ఉన్నదన్నమాట. ఇక్కడ హఠాత్తుగా మీరు అందరూ కూడా గుడారానికి వచ్చేయండి అన్నాడు. ఏం జరిగిందో ఏంటి అనుకుంటున్నారు? విషయం ఏంటంటే మోషేకి తెలియదు మోషే మీద ఎదురు తిరుగుతున్నారని. ఎవరు? మిరియాము ఆహారంలో. కానీ దేవుడు చెప్పిన తర్వాత అర్థమైంది ఎవరికి? మోషేకి. ఆ తర్వాత మోషే ఎలా మోషే పక్షాన దేవుడు నిలబడుతున్నాడు. మీరు అనుకున్నట్టుగా నా సేవకుడు మోషే అట్టివాడు కాడు. మీరు పొరపడుతున్నారు కానీ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో, ఇల్లంటే సంఘం. మనమే ఆయన ఇల్లు అన్నాడు కదా, మనమే ఆయన ఇల్లు. మీరు దేవుని గృహమై ఉన్నారు అని అంటాడు. దేవుని గృహం అంటే ఇల్లు కదా. దేవుని గృహం అంటే సంఘం. అంటే దేవుని సంఘములో, అంటే ఇశ్రాయేలీల సంఘము మీద నమ్మకమైన వాడు ఎవరైనా ఉన్నాడనంటే అహరోను, మిరియామును. ముందు తెలుసుకోండి, మీ సోదరుడైన మోషే తప్ప మరి ఎవరో లేరు. ఆలోచన చేయండి, అంతమంది ఉండగా ఇశ్రాయేలీల్లో మోషేని ఎందుకు ఏరుకోరి తెచ్చుకొని సంఘ బాధ్యతలు అప్పగించాడు? మీకు అర్థమైందా? సామర్థ్యం కలిగిన వాడికే, బలం ఉన్నవాడికే, జ్ఞానం ఉన్నవాడికే, నడిపింపు ఉన్నవాడికే మనం అన్నీ అప్పగిస్తాం కదా. ఇది న్యాయం కదా. దేవుడు కూడా అంతేనండి. మీరు బాగా ఆలోచన చేయండి. మోషే చేయని పొరపాటు, అహరోను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. కింద ఏం చేశారు? దూడం చేశారు. వాళ్ళకి చెప్పొచ్చు కదా. మోషేకి కోపం వచ్చేసింది. అదే కోపం అహరోనుకి రావచ్చు కదా. మీరు చేస్తున్న ఆలోచన తప్పు అని అప్పుడే మాట్లాడొచ్చు కదా. మాట్లాడలేదు ఎందుకు? వారితో ఎందుకు ఏకీభవించాడు? అది దేవుడికి ముందే తెలుసు. అందుకని అహరోనుని మోషే తెర మీదకి తీసుకొచ్చిన అహరోనుని మాత్రం దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాడు. కానీ మోషేని విషయంలో మాత్రం అంటాడు, మీరు అనుకున్నట్టుగా నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నా ఇల్లు, నా సంఘం అంతటి మీద నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఇంకో విషయం చెప్పమంటారా? గొప్ప కాపరి, గొప్ప నాయకుడు మోషేలా ఉంటాడు. ఎంత ఏడిపించారంటే మోషేను నాటి ఇజ్రాయేలీలు మామూలుగా ఏడిపించలేదండి. అందుకనే ఆలోచించండి, కుటుంబంలో మనం ఎవరైనా ఏడిపించారనుకోండి, ఫ్యామిలీస్లో పిల్లలు కానీ, మనం ఏం చేస్తాం? అప్పుడప్పుడు రోడ్డు మీద కొంతమంది కనపడుతూ ఉంటారు. పెద్దోళ్ళే, వయసు అయిపోయిన వాళ్ళే, డబ్బున్న వాళ్ళే, చదువుకున్న వాళ్ళే. వాళ్ళ గురించి మన చరిత్ర తిరగేస్తే అంటారు, నాకు పిల్లలు ఉన్నారండి, భార్య ఉందండి, ఆస్తులు ఉన్నాయండి. అయితే మరి రోడ్డు మీద ఎందుకయ్యా దిక్కులేని విధంగా ఇట్లా తిరుగుతున్నప్పుడు ఏం చెప్తారు? ఫ్యామిలీని కంట్రోల్ చేయలేకపోయాడు, చేతులెత్తేసాడు, ఒకరో మాట అంటలేదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మోషే పరిస్థితి ఆలోచన చేసినప్పటికీ సంఘ బాధ్యతలు ఎలా ఉన్నాడంటే, ఎంత సాత్వికం అంటే మోషేకి, ఎంత తగ్గింపు అంటే మోషేకి అండి. సంఘ బాధ్యతలో నమ్మకం అని అంటే మోషేని చూడాలి. అసలు సంఘం ఏమైపోద్దా, సంఘం ఎట్లా ఇటువంటి పరిస్థితుల ద్వారా విచ్ఛిన్నమైపోద్దా, విరోధంగా లేచినప్పుడు పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందండి? అసలు ఈ పరిస్థితి ఏంటి? సక్రమంగా నేను కానానికి నడిపించగలనా అనే మనసుతోటే కుమిలిపోయేవాడు మోషే. ఆలోచించండి.
ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ప్రియులరా, అప్పుడున్న సంఘం మీద ఎంత బాధ్యతగా మోసే నమ్మకంగా ఉన్నా అప్పటికే సంఘంలో ఎవరున్నారన్నమాట? విరోధులు ఉన్నారు, సంఘ తిరస్కారులు ఉన్నారు, సంఘాన్ని విచ్ఛిన్నం చేసేవారు ఉన్నారు. అది సంఘక్షేమాన్ని కోరే పరిస్థితులు కాదు, క్రమాన్ని పాడు చేసేదన్నమాట. బాగా ఆలోచించండి. అందుకని దేవుడు ఇశ్రాయేలీలందరికీ ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు తెలియజేసిన మాటలు ఏంటంటే, చూడండి, సమాజంలో నుంచి, ఆ ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో నుంచి, ఐగుప్తీయుల ఆలోచనలో నుంచి వారిని బయటికి తీసుకురావడానికి పరిశుద్ధ ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. అది ధర్మశాస్త్ర రూపంలో. మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధ జనాంగము, మీరు పరిశుద్ధ సంఘము, మీరు ఎలా ఉండాలంటే అన్యుల వలె ఉండకూడదు. అంటే అన్యుల వలె అంటే అర్థం, వారు కలహాలు పడతారు, వారు అసూయ పడతారు, వారు గొడవలు పడతారు, ఇంకా వారు కుట్రలు పడతారు, ఇంకా వారు లేనిపోని విధంగా మాట్లాడతారు, భేదాలు సృష్టిస్తారు. కానీ మీలో అవి మాత్రం ఉండకూడదని స్పష్టంగా ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎలా చెప్పాడో, తన సంఘాన్ని ఏర్పాటు చేసిన క్రీస్తు ద్వారా ఆ సంఘానికి కూడా తెలియజేస్తున్న మాటలు కూడా అంతే స్పష్టంగా ఉన్నాయి. చూద్దారా కొరింథీయులకు రాసిన పత్రికలో త్వరగా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం త్వరగా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడంట? ఆత్మ సంబంధులైన మనుషులతో అంటే మీరు శారీరకంగానే ఆలోచన చేస్తున్నారేంటి? మీరెవరు ఇప్పుడు? ఆత్మ సంబంధులు, సంఘంలోనికి వచ్చిన ఆత్మీయులు మీరు. కానీ మీతో మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే నేను చెప్పే మాటలు మీరు స్వీకరించలేకపోతున్నారు. అర్థం ఏంటంటే మీరు ఇంకా శారీరకంగానే ఆలోచన చేస్తున్నారు అంటున్నాడు. శారీర సంబంధులైన మనుషుల వలె అనియు యేసుక్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వస్తుంది. అప్పుడులో మీకు బలం చాలలేదు, పాలతో మిమ్మల్ని పెంచాను, అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధాలై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? పిల్లల్ని పెంచే విధానంలో బలమైన ఆహారం ఎప్పుడు పెడతారు? పాలు ఎప్పుడు ఇస్తారు? మనకు బాగా తెలుసు. పుట్టిన నాటి నుంచి అన్న ప్రస్తావన వరకు కూడా కదా, వారికి ఏం చేస్తారు? పాలతోనే పెంచుతారు. బలమైన ఆహారం పెడతారు అంటే బిర్యానీ, చికెన్, మటన్ ముక్కలు ఎప్పుడు పెడతామండి? ఎప్పుడు పెడతారు? మీరు పుట్టిన వెంటనే బిర్యానీ తీసుకొచ్చి పెట్టేదారంట. సంఘంలోకి వచ్చిన తర్వాత ఆలోచించేయండి, ఏమీ తెలియని వారు. కానీ ఆలోచన చేస్తే ఏమీ తెలియని వారు అర్థం ఏంటి? లోకంలో ఏం తెలియని వారని కాదు, సంఘం విషయంలో, వాక్య విషయంలో ఏమీ తెలియకుండా ఉండిపోయారంటే వీళ్ళు. అయినా వీళ్ళ మనసు ఎరిగిన పౌలు ఏం చేశాడంటే వీళ్ళకి వాక్యాన్ని పంచటంలో, ఆహారం ఇవ్వటంలో పాలనే వాక్యాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత బలమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన వీరికి అర్థం కావట్లా. ఎందుకు అర్థం కాలేదంటే తర్వాత వచ్చిన చూడండి, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకొనిచున్నవారు కాదా. సంఘం గురించి మాట్లాడుతున్నాడు, కొరింథీయుల సంఘం గురించి మాట్లాడుతూ పత్రిక ద్వారా. మీరు ఇంకా ఎలా ఉన్నారంటే ఇంకా కలహాలేనా, ఇంకా అసూయలేనా ఏంటి? మీరు ఇంకా శరీర సంబంధమైన లోకస్తుల వల్లే బ్రతుకుతున్నారు. ఈ అసూయ, ఈ కలహాలు సంఘంలో ఉండకూడదు కదా. నీకు అర్థమైందండి అసూయ అంటే అర్థం? అసూయ చెప్పండి. అసూయ అంటే ఎప్పుడు పడతాం తెలిసి మీకు మాట్లాడతలేదు. అసూయ అంటే ఒక్కడి ఎదుగుదల మనం ఓర్చుకోలేము. మీకు అర్థం కావడానికి యేసు ప్రభుని ఎందుకు చేత అప్పగించారంట? వెరీ గుడ్. వారు అసూయ చేత అప్పగించితేనని ఎవరు ఎరిగారు? పిలాతు ఎరిగారు. ఎందుకంటే అంతా ఘనత, క్రెడిట్ అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. పరిచయులకి, శాస్త్రులకి, ధర్మశాస్త్ర ఉపదేశకులకి ఏమీ లేదు. ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ గాలంతా తీసేస్తున్నాడు. నీకు అర్థమైందండి? ఈయన ఏం చేస్తాడంటే నిజం. ఎందుకంటే వాళ్ళు తప్పుడుగా వెళ్తున్నప్పుడు ఆ బోధలు ఖండించాడు, వారు ఏంటో తెలియజేసినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సందర్భంలో ఘనత పొందుతున్నాడు. అనేకులు ఆయనను వెంబడిస్తున్నారు. ఇది నచ్చక వాళ్ళు ఏం చేశారంటే అసూయతో ఈయన ఎలాగైనా చంపేయాలి, తొలగించుకోవాలని ఏం చేశారు? వీరికంటే ఎక్కువ ఘనతగా వహించిన క్రీస్తుని అప్పగించి చంపేశారు. ఇప్పుడు ఆలోచన చేస్తే అసూయ చేత అపోస్తులను అడ్డగించారంట. మరలా అదే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు కూడా అపోస్తుల కార్యాల్లో ఈ సందర్భం మనకు కనబడతా ఉంటుంది. ఇప్పుడు మనలో కూడా ఈ అసూయ ఉందానంటే లేదంటారా? అసూయ ఉందండి, ఉందా? సంఘంలో బాగా ఎవరైనా ఎదుగుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? చెప్పొచ్చారులే నాకన్నా మనం అదే అనుకుంటాం కదండి. విషయం ఏంటంటే మన దగ్గర మ్యాటర్ ఏమి ఉండదు. మైకిస్తే సరిగ్గా ప్రార్థన చేయలేము, ప్రార్థన చేయండి అంటే కూడా ప్రార్థన చేయలేము,
వాక్యం చదవండి అమ్మా అని అంటే చదివిన వాళ్ళకి మాత్రం పేర్లు పెడతా ఉంటాం కదండి. విషయం చెప్పమంటారా, కొంతమందిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే చదవటానికి ముందుకు వచ్చి నిలబడి వాక్యం చదువుతుంటారు. కొంతమందికి చదివే స్థితి ఉన్నా నిలబడి చదవలేరు. ఒకవేళ చదివినా పొరపాట్లు చదువుతుంటారు. పొరపాటు చదివిన వాడు ధైర్యంగా నిలబడుతున్నాడంటే మనం చాలా ఎంకరేజ్ చేయాలంటే అర్థం ఏంటంటే సంతోషించాలి. కానీ మనం ఏం చేస్తామంటే నవ్వుకుంటూ ఉంటాం, తర్వాత సణుక్కుంటూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఇక్కడ అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధాలు కిందకి రండి. 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏంటి మీరు మళ్ళీ చూడండి, సంఘంలో ఏం జరుగుతుందంట? సంఘంలో ఏం జరుగుతుంది? బ్యాచ్లు ఉన్నాయంట. ఏ బ్యాచ్లు అయ్యి? నేను ఎవరి బ్యాచ్? నేను ఎవరి బ్యాచ్? నేను పౌలు బ్యాచ్. నేను ఎవరిని? మీకు ఇప్పుడు చెప్పాలంటే దూరపు కొండలు నునుపు అనే సామెత తెలుసు కదా. ఏంటండి దూరపు కొండలు? మనకు ఎవరు నచ్చుతారు తెలుసా? బాగా చెప్పేవాడే నచ్చుతాడు, బాగా బ్రతికేవాడు ఎప్పుడు నచ్చడు. అర్థం కాలా? మళ్ళీ చెప్తాను, బాగా చెప్తున్న వాడికి మనం ఇచ్చే క్రెడిట్ అంత ఇంత కాదు. ఎందుకంటే సమాజంలో పేరు ప్రఖ్యాతలు గాంచాడు కాబట్టి ఆయన మాట్లాడతారండి. మాట్లాడితే కించపరచడం కాదు, మనలో ఉన్న ఇంటెన్స్ గుర్తు చేస్తారండి. మంచిది, అభిమానించవచ్చు. అది దేవుని కన్నా ఎక్కువ కాకూడదు, మర్చిపోకండి. చివరికి ముగింపులో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను, ప్రయత్నం చేస్తాను. మరి స్థానికంగా ఉన్న సేవకుని పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నిజంగా సంఘంలో ఎందుకు సమస్యలు వస్తాయి, సంఘంలో ఎందుకు పొరపాట్లు జరుగుతాయంటే మన ఆలోచన కరెక్ట్గా లేకపోవటం. అంటే అర్థం ఏంటంటే సేవకుడు నచ్చకపోయినప్పుడు, సంఘంలో కార్యక్రమాలు నచ్చకపోయినప్పుడు మనం వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే సంఘానికి వెళ్ళకూడదని. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. త్వరగా రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడి. ఏంటంట? ఎప్పుడైనా చదివారి మాట ఏంటంట? దేవుని సంఘాన్నంట భోజనముని బట్టి పాడు చేయకూడదంట. ఈ మాట చెప్పాడంటే భోజనము ద్వారా సంఘం పాడవుతుందా అని అంటే పాడదంటారా? ఎక్కువ సంఘంలో జరిగే కార్యక్రమాలకి ప్రతి సంఘంలో మీల్స్ లేకపోతే మినిమం సంతోషం ఉండదు మనకి, తెలుసు కదా మీకు. అందుకని మనం ఏం చేస్తాం, ఇదిగో నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి తర్వాత మనకేముంటాయి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రాని వారు కూడా అప్పుడు బోకొస్తారు. రావటం తప్పు కాదు అంటలేదు, కానీ మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నా జీవితంలో జరిగిన ఒక విషయం. చిన్నప్పుడు నేను సంఘానికి వెళ్ళేవాడిని, సండే స్కూల్కి వెళ్ళేవాడిని. క్రిస్మస్ నెల రాగానే ఇక గృహ కోడికలు జరుగుతూ ఉంటాయి కదండి, ప్రతి ఇంటికాడ క్రిస్మస్ చేస్తూ ఉంటారు. అక్కడ మా ఇంటికాడ కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. మేము వెళ్ళేది ఎందుకంటే ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే ఎవరింటికాడ బాగా పలహారం పెడతారో అక్కడికి వెళ్ళేవాడిని నేను. ఒక ఇంటి దగ్గర మాకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అక్కడ ఇంటికాడ పెడతానండి పులిహార పెడతారు, అందుకోసం పరిగెత్తేవాళ్ళు. మరి కొంతమంది ఇంటికాడ రకరకాల పలహారాలు పెడతారు. నా ఫ్రెండ్ ఒకడు అలాగే వచ్చాడు. ఎవరో ఏదో అన్నారు, ఏమన్నారంటే రే వీడు పలహారం కోసం వస్తున్నాడు రా అన్నాడు. అంతే. అప్పటి నుంచి వాడు మానేశాడు. మానేసిన తర్వాత నేను అడిగాను ఎందుకు రావట్లేదు అని అడిగాను నేను. చిన్నప్పుడు అండి అడిగితే అన్నాడు, ఆడెవడో నేను పలహారం కోసం వస్తాను అన్నాడు. నేను పలహారం కోసం వస్తున్నానా, దేవుని కోసమే కదని ప్లేట్ పెరాయించాడు. ఏమో ఎందుకు వస్తున్నాడు, ఆడిని చూశాడు, ఈడేం చేస్తున్నాడో తెలియదు, కానీ ఒక మాట అనగాని చూడండి ఒక వెలుతు కనబడింది అంతే. దేనికోసం వస్తాడంట? ఇప్పుడు కూడా భోజనం కోసం వస్తున్నారని అన్నాను అనుకోండి. మీలో కొంతమంది కరెక్టే, అది ఒప్పుకోండి. వాళ్ళు సంఘంలో ఎక్కువ సమస్య ఏదో తెలుసా అండి? భోజనం ఎక్కువ ఎక్కడ కొట్టుకుంటారో తెలుసా? అక్కడేనా వడ్డించూరు బాగా తెలుస్తుంది అనమాట. కక్కలు మొక్కలు వేయకపోతే సమస్య మొదలవుద్ది. ఇది ఇప్పుడు సమస్య కాదు, ప్రారంభపు సంఘంలో కూడా ఇదే సమస్య. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. త్వరగా అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచారని ఎబ్రీల మీద గ్రీకు మాట్లాడే యూదులు సణుక్కుంటున్నారంట. ఏంటి సణుగు? ఎందుకు సణుగు తెలుసు రండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహములను పిలిచి అన్నారు, మేము దేవుని వాక్యాన్ని బోధించడం మానేసి మీకు బొవ్వ పెట్టడం మంచిదా అని అన్నారు. మీకు అర్థమైందండి? ఇంతకీ ఏ భోజనం తెలుసా? అది ఏ భోజనం? బల్ల, ప్రభు బల్ల. కింద రాసిన పుట్టినట్లో చూడండి. ఇక్కడికి మరలా వద్దాం. మనం ప్రభు బల్లలో మనం జ్ఞాపకం చేసుకునే ఒక సందర్భం ఉంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చూడండి.
చూడండి చదవండి అమ్మా. ఇదేమి అన్నపానములు పుచ్చుకునేటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా? మీతో అసలు నేను ఏం చెప్పాలి అన్నాడు చూడండి పౌలు. ఏంటంట ఈ సమస్య అంతా దేనికోసం తెలుసా? ముందు వచ్చిన వాళ్ళు తినేసి లాస్ట్ వచ్చినకి ఏం ఉంచట్లేదంట, అది ప్రాబ్లం ఇక్కడ. అంతేకాకుండా ముందు వచ్చిన ఎక్కువ తినేస్తున్నాడు, ఎక్కువ తినేసిన తర్వాత అడు మొత్తుడైపోతాడంట. మొత్తుడైపోతే కారణం ఏంటి తెలుసా? వీరు తీసుకుంటుంది ఏం తెలుసా? ప్రభు బళ్ళ అంటే అర్థం శరీరము ప్లస్ రక్తము ఈజ్వల్ టు రొట్టె ద్రాక్షరసం. ద్రాక్షరసం కొంచెం తాగారనుకోండి ఎట్లా ఉంటుంది? మీకు అర్థం కాలేదు కదా. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి మీకు కంట్రోల్గా ఉంటుంది. 10 ట్యాబ్లెట్లు వేసుకున్నారనుకోండి మీకు అర్థమై ఉంటుంది కదండి. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది? నిద్ర బాగా పడుతుంది. లేదు ఒకేసారి 10 ట్యాబ్లెట్లు వేసుకున్నాం అనుకోండి మత్తు నిద్ర కాదు కదా, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం. అదే ట్యాబ్లెట్ కదా, అదేముంది కదా. అందుకనే పౌలు తిమోతిని అంటాడు, నీకున్న కడుపు జబ్బు ఉంది కదా, ఆ కడుపు జబ్బు నిమిత్తం నువ్వేం చేస్తావు? కొంచెము 90 ml అంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారేమో. కొంచెం అంటే ఈ లెక్క అనమాట. మళ్ళీ మీరు 90 అనగానే పరిగెట్టేస్తే మన మనసు అంతా ఎక్కడికి. అలాగనుకుంటే మనం సిరప్పులు తాగితే ఉన్నాం. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, సిరప్పులు తాగినప్పుడు ఏం చెప్తారు? తర్వాత పెద్దోళ్ళు అయితే అంటే ఎమ్మెల్యే అనగానే మరి అక్కడికి వెళ్ళిపోకండి. అంటే జబ్బుడు తగ్గించే గుణం ద్రాక్షరసానికి ఉంది. పులిసిపోయింది ఏది కూడా, పులిసిన పిండి గురించి కూడా మాట్లాడతాడు. పులిసిపోయింది ఏది కూడా అది ఏమవుతుంది? పాడైపోయి మనల్ని పాడు చేస్తుంది, మత్తులు చేసేస్తుంది అనమాట. ఇక్కడ బాగా గమనించండి. వీళ్ళు ఏమవుతున్నారంటే కొరింథీలో ఉన్న సంఘస్థులు ఎక్కువ తినడం వల్ల మత్తులు అయిపోతున్నారు. అంతేకాదు అనారోగ్యం పాలు అయిపోతారంట వీళ్ళు. ఇంకా ఏంటంటే సంఘంలో కలహాలు వస్తాయంటే భోజనం గురించి. చూస్తారా? 11వ అధ్యాయం 17వ వచనం. త్వరగా మీకు యాజనిచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చిట ఎక్కువ కీడిగే. ఏంటంట కూడి రావటం అనేది ఎక్కువ కీడుక మేలుక చెప్పండి. కానీ ఎక్కువ కూడుకుంటే ఏం జరిగిందంట చోట. కానీ ఎక్కువ కూడుకోవటంలో ఏం జరగాలి? మరి ఎక్కువ కూడుకుంటే ఏం జరుగుతుంది? అది ప్రాబ్లం. మీకు అర్థమైందా? ఇప్పుడు జనాభా ఎక్కువయ్యారనుకోండి మజ్జిగ ఏమైపోద్ది? అర్థం కాలేదా? మంది ఎక్కువ అయితే మజ్జికి పలచగా అయిపోద్ది అంట. మరి అంతమందికి ఎలా ఇస్తే మనం సరిపెట్టలేం కదా. మీకు అర్థమైతే అప్పుడు చాలామంది ఇచ్చిన ఒకటే పోయిన ఒకటే. అర్థం కాలేదు. నాకు మజ్జిగ పేరుతో నీళ్ళు ఇచ్చేయారంటారు కొంతమంది. మరి కొంతమంది మజ్జిగ ఇచ్చినా తృప్తి పడతారు. ఇది కూడా మరలా సంఘంలో ఏ సమస్యలు ఉంటాయండి. 18వ వచనం. మొదటి సంగతి ఏంటంటే మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను. కొంత మట్టికి ఇది నిజమేనేమో. ఏంటంటే కొంత మట్టికి ఇది నిజమే. ఏమున్నాయంటే సంఘంలో ఎందుకంటే కక్షలు మొదటిగా వచ్చి తినేసేవాడికి లాస్ట్లో ఏమీ లేకుండా ఉన్నవాడు చూసి అంటున్నాడు, అరే మొదటిగా వచ్చి తినేసాడు అని అన్నాడు. చూశారు? ఇప్పుడు ఇదే సమస్య అపోస్తులు కూడా వచ్చింది. వారి దగ్గరికి ఈ సమస్య వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ వచనం త్వరగా. అప్పుడు 12 అపోస్తులు పిలిచి దేవుని వాక్యం బోధించడం మన ఆహారం పంచిపెట్టాము కాదు. కాబట్టి బాగా గమనించండి 5వ వచనం. ఈ మాట జానసం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. అందులో స్టెఫను, ఫిలిప్పు ఉన్నారు. మీరు బాగా గమనించండి. పరిచర్యలో సంఘములో జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే రాత్రి చెప్పినట్టుగా ఆత్మతో నింపబడాలి. నెక్స్ట్ విశ్వాసముతో ఆ పని జరిగించాలి. కక్షతో కాదు, భేదాలతో కలహాలతో కాదు. బాగా గమనించాలి. ఎందుకంటే అనాది సంకల్పంలో దేవుని ఏర్పాటే సంఘం. అటువంటి సంఘాన్ని దేవుడు ఎంత ఏర్పాటు చేసి ఆయన ప్రేమించి అందులోనికి మనల్ని పిలిచాడని అంటే పాడు చేయటానిక, కలహాలు పుట్టించడానిక, భేదాలు సృష్టించడానిక? ఆలోచన చేయండి. సంఘ క్షేమాన్ని చూసుకోవాలి. పౌలు ఖండితంగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడన్నాడు? మేము మీకోసం ప్రాణం పెట్టామా, రక్తం చిందించామా, మా రక్తము ద్వారా మీ పాపాలు ఏమన్నా కడగగలిగామా? యేసుక్రీస్తే కదా దీనికి మూలాధారకుడు. మరి నన్ను ఎన్నుకుంటున్నారేంటి? కొంతమంది అపోల్లో అంటున్నారేంటి? కొంతమంది కేఫా అంటున్నారేంటి? ఏంటి విభజించి పాలించటం? మీకు అర్థమవుతుందండి? సంఘంలో ఏంటి ఈ భేదాలేంటి, ఈ వర్గాలేంటి? వచ్చేసింది సంఘంలోనికి. ఎవరు? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏది పూజింపబడాలో, దేనితో దేవునికి మహిమ పరచబడాలో, దేని ద్వారా దేవునికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలో దానంతటిని ఎదిరించిన దుష్టుడు దేవుని ఆలయము అనగా సంఘములో కూర్చున్నాడు. ఇప్పుడు దేవుని సంఘమందు కూర్చున్నది దేవుడేనా లేక దెయ్యము కూడా అంటే దెయ్యము కూడా ఉన్నదా? ఇప్పుడే కాదు, అప్పుడు మనం చూసాం కోరాహు కుటుంబము, నెక్స్ట్ మిర్యాము, అహరోనులతో పాటు తెలుసు.
ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే కొత్త నిబంధనలో ప్రారంభమైన సంఘంలో కూడా కొందరు ఉన్నారు, తెలుసా మీకు? ఇది ఉన్నారు. వాళ్ళు ఎటువంటి భేదాలు సృష్టించారనడానికి 1 కొరింథీ 1వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. పౌలు ఎంత స్పష్టంగా చెప్తాడు, మీలో కక్షలు, గొడవలు, కల్మసాలు ఏంటి ఇవన్నీ, మీరు ఎలా ఉండాలనంటే ఏకతాత్పర్యము. వచనం చెప్పండి, 1వ అధ్యాయం 1 కొరింథీ 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, మీలో కక్షలు లేకుండా ఉండాలి, మీ అందరూ ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో మీరు సన్నద్ధులై ఉండాలి, సంఘ క్షేమానికి పాటుపడాలి అని చెప్తున్నాడు. చూడండి, ఇది మనకు అర్థమవుతే సంఘంలో మనం ఎలా ఉంటాం తెలుసా? ఎలా ఉంటాం తెలుసా? అస్సలు మన ద్వారా ఒక విషయం చెప్తాను, సంఘానికి మన ద్వారా మేలు జరగపోయినా పర్లేదు, కానీ సంఘానికి ఏం జరగకూడదు. మరి జరిగితే ఏంటంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. నేనన్న మాట కాదు, ఇందాక మనం చూసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం మొదటి పత్రిక 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధమై ఉంది. మీరెవరో తెలుసా? ఆ దేవుని ఆలయమై ఉన్నారు, మర్చిపోకండి అన్నాడు. మీరెవరంటే ఆయన ఆలయం, మీరెవరంటే పరిశుద్ధులు, పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన వారు మీరు. మరి దీన్నే పాడు చేయాలనుకుంటారంటే దేవుడు ఊరుకుంటాడా? ఏమంటాడు? దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని. దేవుని ఆలయం అని అంటే సంఘం. సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడా? కోరాహు కుటుంబాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. భూమి ఏం చేసింది? వెరీ గుడ్. విషయం చెప్పమంటారా? అహరోను మిరియాములను కూడా దేవుడు ఏం చేయాలి? చంపేయాలి. తెలుసలేదు మీకు? కానీ ఏం చేశాడు తెలుసా? మోషే అడ్డుపడ్డాడు, వారిని బట్టి బ్రతిమాలాడు, దేవా వీళ్ళని క్షమించి వీరికి వచ్చిన కుష్ఠరోగాన్ని, వీరికి వచ్చిన శాపా నుంచి తొలగించని అడ్డుపడ్డాడు. కాబట్టి వాళ్ళు ఇంకా ఆ సమాజంలో బ్రతకగలిగారు. ఎవరు వాళ్ళు? సంఖ్యాకాండం 16లో మనకు కనబడుతుంది, ఇదంతా సందర్భం 12లో కనబడుతుంది. అర్థం చేసుకోండి. ఇంకా ఆలోచన చేస్తే ప్రారంభం సంఘం విస్తరిస్తుంది. అపోస్తలులు ఆ పునాదుల మీద కట్టబడుతున్న సందర్భంలో అడ్డుకోవటానికి, నాశనం చేయటానికి తలపెట్టిన ఆనాటి యోధా జాతుల జనాంగం. వాళ్ళు ఎవరో కాదు స్వజనులే, వారు ఎవరో కాదు యూదులే, ఇశ్రాయేలీలే, ధర్మశాస్త్రోపదేశకులు, అంటే దేవుని యొక్క ధర్మాలు తెలిసిన వారే అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, సంఘాలలో జరిగే కార్యక్రమాలను తెలిసిన వారు తప్ప తెలియని వారు అడ్డుకొనరు, భేదాలు సృష్టించరు, కలహాలు కలిగించరు. తెలియని వాడు ఎలాగుంటాడు తెలుసా? అన్నీ ఉన్న స్త్రీ ఎలా ఉంటుందంటే, ఏమీ లేని స్త్రీ ఏమవుతుందంట? సామెతలు బాగా తెలుసు మనకి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు అని అంటే అర్థం ఏంటంటే అన్నీ ఉన్నా మనకేంటంటే గర్వం వస్తూ ఉంటుంది. అన్నీ తెలిసని గర్వం, ఎగిరెగిరి పడుతూ ఉంటాం. కానీ ఆలోచన చేయండి, ఎన్ని తెలుసుకున్నా, ఏమి నేర్చుకున్నా సంఘ క్షేమాన్ని కోరుకునేవాడు ఎలా ఉంటాడంటే, చెయ్యండి బ్రదర్ అని ప్రోత్సహిస్తాడు. నేనున్నానంటాడు. బువ్వ కోసమా, ముక్క కోసమా, కక్క కోసమా అని ఆలోచించడు. లేకపోయినా పర్లేదు, పస్తులు ఉంటానంటాడు. వారు తింటమే నాకు చాలంటాడు, వారు బాగోగులే నాకు కావాలంటాడు, వారి ఆత్మ అభివృద్ధి చెందటమే నాకు కావాలంటాడు. అది సంఘ క్షేమాన్ని కోరుకునేవాడి లక్షణం. అపోస్తలులు ప్రారంభించిన ఆ సంఘం కదులుతూ ఉన్నప్పుడు జరిగినది ఏంటంటే, చూడండి, ముగించేస్తాను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 39వ వచనం. త్వరగా అపోస్తలుల కార్యములు 6:39. దేవుని వల్ల కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమా. ఎవరి గురించి మాట్లాడతారు? వీళ్ళు ఎవరిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు? అపోస్తలులు. అంటే సంఘ విస్తరణను, సంఘ క్షేమాన్ని, సంఘ అభివృద్ధిని అడ్డుకోవటానికి నిలబడిన ఇశ్రాయేలీయుల జాతి, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు ఇలా అడ్డుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద, ఎవరైనా గమాలీయులు చిన్న సలహా ఏంటంటే, వీరికి మీరు అడ్డు తగిలారనంటే మీ పని అయినట్టే అన్నాడు. చూడండి, మీరు కనుక అడ్డు తగిలారంటే మీరు నాశనం అయిపోతారు. ఇది దేవుని వలన కలిగినదా? మీకు నాశనమే. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందని అనుకుంటున్నారా? మీకు పర్వాలేదు, ఏమీ కాదు. కానీ దేవుని వలన కలిగిన దానితో మీరు పోరాడలేరు సుమా అని అర్థం. జాగ్రత్త, శాపాన్ని కొని తెచ్చుకుంటారు అన్నాడు ఇక్కడ. చూసారా? జాగ్రత్త, శాపాన్ని కొని తెచ్చుకుంటారు అంటాడు. బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? ఎవడి వలన అభ్యంతరములు కలిగినో వానికి ఏంటంట? శ్రమ. అట్టివానికి ఏం చేయాలంట? అట్టివానికి ఏం చేయాలి? మెడకు ఏం చేయాలి? తిర్రగట్ట రాయి కట్టేసి ఎక్కడ పడేయాలంట? ఎక్కడ పడేయాలి? కాలువలోనా, గోదట్లోనా,
సముద్రం అని సంబోధించాడు అనుకుంటున్నారా? వెరీ గుడ్. మిక్కిలి లోతైన సముద్రంలోని కాదు. అర్థం ఏంటంటే సముద్రం ఎక్కడ లోతుగా ఉంటాడు ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి రాడు మెడకు కట్టేసి పడేయమన్నాడు అక్కడ అని అర్థం తెలుసా మీకు? అభ్యంతరం అంటే అర్థం సువార్తకి అడ్డుపడేవాడు, సంఘ క్షేమానికి అడ్డుపడేవాడు, సంఘ కార్యాలు జరగకుండా అడ్డుపడేవారు. వీరిని ఏం చేయమన్నాడు తెలుసా? మెడకి ఏం చేయాలంట? తిరగట్ట రాయి కట్టి ఎందుకు మిక్కిలి లోతైన సముద్రంలో పడేయమన్నాడు తెలుసా? లోతైన సముద్రం అంటే పైపోయిన అనుకోండి తేలిపోద్ది బాడీ. అదే మీకు లోతైంది అనుకోండి బాడీ కూడా కనబడకూడదని అర్థం. అప్పుడప్పుడు మనం చూడండి కొంతమందిని శపిస్తూ ఉంటాం, కొంతమందిని మనం తిట్టుకుంటాం. ఏమని? అడ్రస్ లేకుండా చేస్తానంట కదా. దేవుడు కూడా అదే భాష. వాడికి అడ్రస్ లేకుండా చేయాలన్నాడు. ఎందుకో తెలుసా? అనాది సంకల్పంలో ఆయన ఏర్పాటులో ఆయన తలపెట్టిన ఈ సృష్టి యావత్తును ఎందుచేత కలిగించుకున్నాడో ఆయన కుమారుని యొక్క రక్షణలో సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయనకి మహిమకరంగా జరిగించుకుంటున్న సంఘం ద్వారా కార్యక్రమాలలో మరి మనుషులు అడ్డుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన చేయండి. ఊరుకోడండి. ఇది గనక మనకు అర్థమవుతే సంఘంలో ఎలా ఉంటామో తెలుసా? చూద్దాం రండి. యోహాను 3వ పత్రిక ముగించేస్తున్నాను. యోహాను 3వ పత్రిక మొదటి వచనం. యోహాను గారు మాట్లాడుతూ అంటాడు, పెద్దనైన నేను సత్యముని బట్టి ప్రేమించి ప్రియుడైన గాయకు శుభమని చెప్తున్నాను. ప్రియుడా, నువ్వు ఎలా ఉన్నావంటే నీ ఆత్మలో వర్ధిల్లుతున్నావు, నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉన్నావు. ఆ విషయంలో నేను ప్రార్థిస్తున్నాను. నీ గురించి కూడా నేను సాక్ష్యం విన్నాను. ఏంటనంటే నువ్వు సంఘంలో ఎలా ఉన్నావనంటే నువ్వు విన్న సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు, నీ ప్రవర్తన అంతటిలో వాక్యాన్ని కనపరుస్తున్నావు. అది నేను బహుగా విని సంతోషపడ్డాను. ఇంతే కదా నాకు కావాల్సింది, మరొకటి ఏముంది? ఆలోచించేయండి. బాగా చదవండి. తర్వాత ఏం కావాలి చెప్పండి? ఒక ఆత్మీయ తండ్రిగా యోహాను గారికి కావాల్సింది ఇంతకు మించి ఏమైనా కావాలా? విశ్వాసితో ప్రారంభమైన ఈ గాయ జీవితంలో సంఘంలోనే మంచి సాక్షిగా నిలబడగలిగాడనంటే ఎలా ప్రవర్తించి ఉండాలి, ఎలా ఆయన నిలబడి ఉండాలి, ఎలా ఆయన వర్ధిల్లి ఉండాలి చూడండి. ఆత్మలో అన్నాడు చూడండి. ఎలా ఆత్మలో వర్ధిల్లుచు సంఘంలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడంట. అందరూ మంచోళ్ళు అంటమే, ఎవరు ఏలెత్తి చూపించే సాక్ష్యం అతని జీవితంలో లేదు. కానీ ఇదే సందర్భంలో మరొకరి గురించి తెలియజేస్తాడు. ఆయన ఎవరో కాదు. 9వ వచనంలో దిమోత్రేపే ఇతనేం చేశాడంట? దియోత్రేపే ఇతనేం చేశాడంట? సంఘానికి ఎదురు తిరిగాడంట. సంఘాన్ని పాడు చేస్తున్నాడంట. సంఘంలో ఉన్న కొంతమందిని నిలేస్తున్నాడంట. సంఘాలు అన్నట్టుగా సహోదరులని చేర్చుకోవట్లేదంట. విచ్ఛిన్నం చేస్తున్న మూర్ఖుడు అన్నమాట ఇతను. అప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. కానీ అదే సందర్భంలో అదే సిచ్యువేషన్ సంఘంలో ఎవరున్నారు? గాయ ఉన్నాడు. గాయే కాదు, 12వ వచనంలో దేవుని చూసిన వాటి కాదని చెప్తూ తిమోతియు అందరి వలన సత్యం వల్ల మంచి సాక్ష్యము పొందినవాడు. ఇతను కూడా ఏంటంట? మంచి సాక్ష్యం. ఇప్పుడు సంఘంలో మనకి ఎటువంటి సాక్ష్యం ఉండాలి? సంఘంలో మనం ఎలా బ్రతకాలంటే మాదిరికరమైన జీవితం అంటే అర్థం. సంఘం కొరకు పాటుపడుతూ సంఘ అభివృద్ధిలో మన పాత్ర ఏంటో, సంఘం ద్వారా మనం ఏ విధంగా సంఘ క్షేమానికి పాల్పడాలో ఆ విధంగా మనం ప్రోత్సహిస్తూ పాల్పడుతూ అలా మనం నడుచుకుంటే మనం సంఘక్షేమాన్ని కోరేవాడమే. అప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుందంటే సమాజానికి మాదిరిగా ఉంటుంది. లేదా సంఘంలో ఇటువంటి సమస్యలు ఉంటే ఎలా ఉంటుందంటే కొన్ని సంఘాల పరిస్థితి మనం వింటూ ఉంటాం కదా, ఆ సంఘంలో ఇలాగ ఈ సంఘంలో ఇలాగ అలా చెప్పుకుంటూ పోతున్నాం. కానీ మన సంఘంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? సనుగుడు కాదు. ఇజ్రాయిల్ ఏం చేశారో తెలుసా అండి? మోషే మీద దేవుని మీద సనుక్కున్నారని. సనుక్కోవడం అంటే అర్థం, సనుక్కోవడం అంటే పైకి మాట్లాడడం కాదు, లోన సనుక్కోవటం, పక్కకి వెళ్ళి 2-3 కూర్చుని ఎవరికి వినపడకుండా మాట్లాడుకోవటం. అదే కదా మనం చేస్తాం పొరపాటు. చికెన్ వేసారు కానీ సరిగ్గా వేయలేదు, మనం చెప్పిన మాట వినలేదు, మరి ఏం చేస్తాం? మనం చెప్పింది ఏం వినడు ఆయన. మీకు విషయం చెప్పమంటారా? సేవకుని కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదండి, ఉండమంటారా? నేను బాగా నేర్చుకున్న విషయం చెప్తాను. ఒకరి మీదే ఒక కార్యం జరిగింది అనుకోండి, అది చాలా చక్కగా ఉంటుంది. 10 మంది మీద జరిగింది అనుకోండి, అక్కడ ఏముండదు? క్రమం ఉండదు. బాగా చూసింది అదే, క్రమం ఉండదు. అందుకని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? విశ్వాసులని కాయడానికి నడిపించడానికి. గుర్తుపెట్టుకోండి, ఎవరిని? కాపరిని నియమించాడు. ఎవరు నియమించాడు? కాపరిని నియమించాడు. సామర్థ్యం లేకపోతే కాపరిని నియమిస్తాడు ఆయన? నియమించాడు. సామర్థ్యం ఉన్నబట్టి కాపరిని నియమించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు చెప్తున్న ఆజ్ఞ ఏంటి? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. 13 వెరీ గుడ్ 13-17 వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాలి కాబట్టి, మీ ఆత్మలు కాయచున్నారు కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేయకుండా ఉండాలనంటే, మీకు నిష్ప్రయోజనంగా మారకుండా ఉండాలనంటే
వారి ఆనందంతో ఆ పని జరిగించాలంటే మీరేం చేయాలంట? వారి మాట వినండి, వారికి లోబడండి. ఎవరి మాట వినం. మేము ఎవరో తెలుసా? ఆయనకి అన్నయ్యలు. మేము ఎవరికి అన్నయ్యలు? అయ్యా ఆయన చేత అయితే ఈయన అయ్యి ఉన్నాడు. ఈయన ఎవరనుకుంటున్నారు? సాతాను అన్నమాట. ఇప్పుడు దేవుని లక్షణాలు కూడా సంఘంలో ఉంటాయంటే కొందరిలో ఉంటాయండి అనటానికి ఒక విషయం చెప్పమంటారా? శిష్యులు ఉన్నారు కదా, ఎంతమంది? 12 మంది అండి. 12 మంది శిష్యుల్లో యోధ కూడా ఒక్కడైనప్పుడు యోధాలో సాతాను ప్రవేశించిందా? ఇటు ప్రభుతో ఉన్నవాడిలో కూడా సాతాను ప్రవేశించే అవకాశం ఉందంటే ఉంది. సంఘంలో ఉన్నవారిలో కూడా దెయ్యం సాతాను ప్రవేశించే అవకాశం ఉంటుందంటే ఎందుకు ఉండదు? ఉంటుంది. కానీ ఆలోచన చేయండి, దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు. మనం అవకాశం ఇవ్వకూడదంటే అర్థం ఏంటి? సంఘాన్ని, సంఘ క్షేమాన్ని, సంఘ కార్యక్రమాల్ని గౌరవిస్తూ అవసరమైతే వీలైతే మేలు చేయటానికే మనం ఆలోచించాలి, కానీ కీడు చేయటానికి మాత్రం ఆలోచించకూడదు. మరొక విషయం తెలియజేస్తాను. సంఘంలో కుటుంబంలో ఎలా లోపాలు ఉంటాయో సంఘంలో కూడా లోపాలు ఉండకనే ఉంటాయి కదండి. ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అన్నంత మాత్రాన బయటికి వెళ్ళిపోయి ఆడు ఇలాగండి, వీడు ఇలాగండి, ఆడు అలాగండి అని లేనిపోని మాటలు చెప్పకండి. అది అతని ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వారి ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. చూసారా? వీలైతే వారి మేలు కోరితే వారిని మరలా బలపరిచి సంఘంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప వారితో మమేకమై కూడి సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని, దాన్ని పడగొట్టాలని, దాన్ని కోల్చాలని భేదాలు సృష్టించి సణుగారా. ఒక్క దినమంది ఎంతమంది కూలారంట? ఎంతమంది కూలారు? 3,000 మంది ఒక్కసారి సణుగుకున్నందున అరణ్యములో సంహరింపబడిన అంటాడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ఒక్క దినమంది సంహారకుని చేత సంహరింపబడి నశించిన వారు ఎంతమంది? ఎందుకంటే వారు సంఘ కార్యక్రమాలకి నాయకత్వానికి లోబడకుండా వారు ఎదురు తిరుగుతూ మోషే మీద నాయకుడైన దేవుని మీద నాయకుడైన మోషే మీద ఎదురు తిరిగారు. కాబట్టి ఒక్క దినంలోనే దేవుడు 3,000 మందిని నాశనం చేశాడు. మరి ఇప్పుడు క్షమించండి, 23,000 మంది అంట. 23,000 మంది అంటే మాట్లాడండి. మరి అందులో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? బాగా గమనించండి. కాబట్టి ఇప్పుడు ఆలోచించేయండి, సంఘం అనేది దేవుని ఏర్పాటైనప్పుడు ఆ సంఘంలోనికి మనం రావటమే ఒక గొప్ప మేలు. తెలుసా మీకు? అసలు మనం సంఘంలో రానకుండా బయట పెడితే మన పరిస్థితి ఏంటి? సంఘ బల్లారదుల్లో మనం ఉంచకపోతే మన పరిస్థితి ఏంటి? సంఘంలో చేర్చుకోకపోతే మన పరిస్థితి ఏంటి? సంఘ కార్యక్రమంలో మనకి పాలు లేకుండా చేస్తే మన పరిస్థితి ఏంటో తెలుసా? పాతాళానికి జారిపోయే పరిస్థితి. కానీ ఈరోజు అది లేకుండా సంఘంలోనికి చేర్చుకున్నట్టు ఎందుకో తెలుసా? సంఘం క్షేమంగా ఉండాలి, ఆ సంఘంలో ఉండాలి. యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన ఎదుర్కొనటానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే మనం రూపాంతరం చెందక తప్పదు. నిజమే, సమస్యలు ఉండక మానం, కానీ సమస్యలను పరిష్కరించుకుని సరి చేసుకుని మన మనస్సును మార్చుకుని రూపాంతరం చెందితే అది దేవునికి హితమవుద్ది, దేవునికి మంచిది అవుద్ది. అప్పుడు దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటో మనం గ్రహించి ఆయన ఏర్పాటులో మనం ముందుకెళ్ళగలం. అలా దేవుణ్ణి సంఘం ద్వారా మహిమపరచగలం. అటువంటి స్థితిలో మనం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ సంఘము, మీ పరిచర్య ఎల్లప్పుడూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దేవుని దాసులకి, అధ్యక్షుల వారికి ప్రభువున వందనములు. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికే స్తోత్రాలు. ఎంతవరకు తండ్రి మీ మాటలతో బలపరిచారు. విలువైన అది సంఘమని, సంఘము ద్వారా తండ్రి మాకు తెలియజేసిన, నేర్పించిన ఈ పాఠాన్ని బట్టి స్తోత్రాలు. మీ ఏర్పాటులో, నిత్య సంకల్పంలో సంఘాన్ని స్థిరపరిచి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పిలుచుకుని సంఘస్థులుగా విశ్వసించిన మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రేమ, కరుణ, కటాక్షము ద్వారా మీరు మా పట్ల చూపిన ప్రేమను బట్టి, మీ వలన జరిగిన ఈ కార్యాన్ని బట్టి నాయన మీ సంఘంలోని మమ్మల్ని నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు తండ్రి. సంఘంలో స్తంభముగాను మేమందరము ఉండటానికి తండ్రి మాలో ఉన్న లోపాలను సరి చేసుకుని సాధ్యమైతే తండ్రి సంఘ క్షేమానికి పాటుపడటానికి ప్రయత్నం చేస్తూ సంఘం విస్తరించే విధానంలో, సంఘ కార్యక్రమాలు జరిగే విధానంలో మమ్మల్ని మేము తగ్గించుకుని అనేకల పరిశుద్ధుల పరిచర్యలో తండ్రి, పరిచర్య కొరకు తండ్రి జరిగిస్తున్న ఈ కార్యములన్నింటిలో కూడా సాత్వికంతో పనిని జరిగించడానికి, క్షేమాన్ని కోరుకోవటానికి అటువంటి మనసును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అలాగే నన్ను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేసే మనస్సును, అటువంటి స్థిరమైన మనస్సు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓపిక మీ అందరికీ